హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్విక్గా చేసే 4 హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. ఉదయాన్నే హడావిడి లేకుండా ఫాస్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా 1 by 1 లంచ్ బాక్స్ రెసిపీస్ని చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ కార్న్ పులావ్. చాలా తొందరగా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్లోకైనా అప్పటికప్పుడు టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా కార్న్ పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి వేడయ్యాక బిర్యానీ హోల్ స్పైసెస్, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో 1 కప్ ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసుకొని బాగా కలుపుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక పావు గంట పాటు నానబెట్టిన 1 కప్ రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1.5 కప్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశాను, అందుకే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే ఎంతో యమ్మీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్కి తీసుకెళ్ళడానికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ గోంగూర రైస్. గోంగూరతో ఎప్పుడు చేసుకునే పప్పు పచ్చడి కాకుండా ఇలా ఒకసారి రైస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్పు గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. గోంగూర రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులను వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత గోంగూర మనకి ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు గోంగూరను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోంగూర కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో కరివేపాకు, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో 1 టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూరను వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని ఈ గోంగూరని ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ గోంగూరకు పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి.
గోంగూర బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఉడికించిన రైస్ని వేసుకొని కలుపుకోవాలి. గోంగూర రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ట్యాంగీ గోంగూర రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంకా ఆఫీస్కి పట్టడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్. ఈ ఎగ్ రైస్ లంచ్ బాక్స్లోకైనా మంచి రెసిపీ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలాగే ఉంచి తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక అందులో ఉడికించిన రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ రైస్ అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ క్విక్ అండ్ ఈజీగా చేసుకొని సోయా రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. దీనికోసం ముందుగా నేను ఒక 100 గ్రామ్స్ సోయా చంక్స్ ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులో మీడియం హీట్ వాటర్ వేసి ఒక 15 నిమిషాలు సోక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత సోయాలోని వాటర్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేశాక అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక అందులో ఒక టమాటో సన్నని తరుగు వేసి కలుపుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా నానబెట్టి వాటర్ తీసేసిన మీల్ మేకర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మసాలాలన్నీ మీల్ మేకర్కి బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉడికించిన రైస్ వేసి
మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేశాక చివరగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ సోయా రైస్ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్విక్ అండ్ ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ని. అలాగే మన ఛానల్లో మరికొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.